హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. 550 పోస్టుల్లో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th టు ఇంటర్ ITI. దీని యొక్క పూర్తి వివరాలు చూద్దాం. మనము ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది, ఎంత ఏజ్ ఉండాలనేది. ఏజ్ వచ్చేసి 15 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి. SC/ST వారికి అయితే 5 years సడలింపు, ఎక్కువ తక్కువలు ఉంటాయి. జీతం వచ్చేసి 20,000. అప్లికేషన్ ఫీజు వచ్చేసి డేట్ వచ్చేసి 12 మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. పరీక్ష తేదీలో రాత పరీక్ష ఉంటుంది అన్నట్టు. ఈ RSF నోటిఫికేషన్ అయితే మనము ముందుగా లాగిన్ కావాలి. లాగిన్ అంటే మనము బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ముందుగా మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత పాన్ కార్డు ఉంటే ఎంట్రీ చేయాలి, లేకపోతే లేదు. దీనికోసం ఫస్ట్ నేమ్ దగ్గర మన యొక్క సర్నేమ్ కొట్టాలి. మిడిల్ నెంబర్ లాస్ట్ నేమ్ దగ్గరనేమో మన పేరు కొట్టాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత SCI క్యాండిడేట్, OCI లేకపోతే కేటగిరీ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఎక్స్ సర్వీస్ అయితే SI అయితే SI పెట్టుకోవాలి, నో అయితే నో పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసుకోవాలి. డిజబిలిటీ ఏమన్నా ఉంటే SI అయితే SI పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. మనము సపోజ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఎంట్రీ చేసుకుందాము. ఇందులో వచ్చేసి AC మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిల్టరు, మెకానిలిస్ట్, వెల్డరు, పెయింటరు, ఈ 5-6 పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరిగింది. వీటికైతే మనం ముందుగా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఎంట్రీ చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా అయితే ITI ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది పోస్టుల కోసం. ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మనము పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము రైల్వే ఎంప్లాయ్ అయితే SC పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇలా మనం ఎంట్రీ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది మనకు. ఇందులో మనము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కొట్టాలి. ముందుగా మనము ITI వాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఉంది. ITI వాళ్ళ మార్క్స్ రిసీవ్డ్, CGPA ఎంట్రీ చేసుకోవాలి, పర్సంటేజ్ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టెప్ 3 అందులోకి పోవాలి. స్టెప్ 3 దానిలో ఏంటంటే మనము అడ్రస్ ఎంట్రీ చేసుకోవాలి. ముందుగా ఇందులో మార్క్స్ కొట్టు స్టెప్ 2 అయితే మొత్తం ఫిలప్ చేసిన తర్వాత దీన్ని స్టెప్ 3లోకి పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ మన హౌస్ అడ్రస్ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత హౌస్ అడ్రస్ని 3 బాక్సులలో ఫిలప్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ ఎంచుకోవాలి, డిస్టిక్ ఎంచుకున్న తర్వాత పిన్ కోడ్ ఎంచుకోవాలి. పిన్ కోడ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ సేవ్ బటన్ పైన లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫోర్త్ దానిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు. ఈ 4th స్టెప్ 4లో అప్లోడ్ చేయాలి. మనము అప్లోడ్ టు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉంది చూడండి. ఈ ఫోటో ఒక దగ్గర అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ వేరే దగ్గర అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత స్టెప్ 5లకు పోవడం జరుగుతుంది. మనం స్టెప్ 5లో మనం ఫిలప్ చేసింది ఇందులో ఉండడం జరుగుతుంది. మనం ఏమేమి డీటెయిల్స్ కొట్టామనేది ఇందులోకి రావడం జరుగుతుంది. స్టెప్ 5 పూర్తి అయిపోయిన తర్వాత స్టెప్ 6 ఏంటంటే పేమెంట్ కట్టాలి. పేమెంట్ కడితే మనము అప్పుడు అప్లికేషన్ అనేది మనము ఆన్లైన్. స్టెప్ 6లో పేమెంట్ కట్టిన తర్వాత మనకు ఆన్లైన్ ప్రాసెసింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబరు మనకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.